హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో ఏపీ టెట్కి సంబంధించి ఇప్పటి వరకు ఏ వాటికి ఇనిషియల్ కీస్ వచ్చాయి, ఏ ఎగ్జామ్స్కి అనేసి చూద్దాము. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 2A ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. పేపర్ 2A తెలుగుకి సంబంధించండి. పేపర్ 2A లాంగ్వేజ్ టీచర్స్ తెలుగుకి సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్జిటి వాళ్ళవి కూడా అన్ని సెషన్లలో జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇనిషియల్కి మీకు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ కూడా డౌన్లోడ్ అయ్యాయండి. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే మనకు పేపర్ 2Aకి సంబంధించి లాంగ్వేజ్ టీచర్స్ అండి, ఇంగ్లీష్కి సంబంధించి మనకు పేపర్ రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ అయ్యాయి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు కంపల్సరీగా సైట్లోకి వెళ్ళి రెస్పాన్స్ షీట్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ పేపర్ 2A లాంగ్వేజ్ టీచర్స్కి సంబంధించి ఇంగ్లీషు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ టీచర్స్ అయిపోయిన తర్వాత పేపర్ 2Bకి సంబంధించి క్లాస్ 5 to 6 to 7 స్పెషల్ స్కూల్స్కి సంబంధించి కూడా మనకు కన్నడ, హిందీ వీళ్ళకి సంబంధించి పేపర్ 2Bకి సంబంధించినటువంటి కీస్ కూడా రిలీజ్ అయ్యాయండి. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా పేపర్ 2A సోషల్ స్టడీస్ తెలుగుకి సంబంధించి మనకు ప్రతి ఒక్క షిఫ్ట్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సోషల్కి సంబంధించి ప్రతి ఒక్క షిఫ్ట్ మనకు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 18th వరకు ఇచ్చారండి. మనకు 10th నుంచి ఎగ్జామ్స్ జరిగాయి కదా, 10th నుంచి 18th వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లు కూడా మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి వచ్చేసి పేపర్ 2A మ్యాథ్స్, సైన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ వచ్చేసి మనకు 26th మనకు డిసెంబర్ 26th ప్రొవైడ్ చేస్తాము అనేసి ఈరోజు పేపర్ ప్రకటనలో తెలపడం జరిగిందండి. ఈరోజు మనకు సోషల్కి సంబంధించి పేపర్ 2A సోషల్కి సంబంధించి అలాగే 15th, 16th, 17th, 18th ఈ 4 డేస్లలో ఎగ్జామ్స్ జరిగినటువంటి పేపర్స్కి సంబంధించిన కీ రెస్పాన్స్ షీట్లను కూడా మనకు అవైలబుల్లో ఉంచుతారని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకు 18th వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అంటే పేపర్ 2A సోషల్ స్టడీస్ కానీ ఇంగ్లీషు, అలాగే మిగిలినటువంటి పేపర్ 2B వాళ్ళకి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ అయ్యాయండి. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ మార్క్స్. సో మిగిలినటువంటివి మ్యాథ్స్, పేపర్ 2A మ్యాథ్స్, సైన్స్ అండి, వీళ్ళకి సంబంధించి డిసెంబర్ 26th వీళ్ళకు ఇనిషియల్ కీస్ రెస్పాన్స్ షీట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇదండి, చాలామంది వచ్చేసి రెస్పాన్స్ షీట్స్ అయితే అడుగుతున్నారు కదా, రెస్పాన్స్ షీట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. దాదాపు 18th వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించి ఇనిషియల్ కీస్, రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ అయ్యాయి. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అబ్జెక్షన్లో క్యాండిడేట్ లాగిన్లో అబ్జెక్షన్స్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు మీ క్వశ్చన్స్ని కానీ మీకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే దాంట్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేయండి. సో మిగిలినటువంటి పేపర్స్ వచ్చేసి డిసెంబర్ 26th అండి. సో చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదనమాట. ఎవరైతే మనకు 10th నుంచి 18th వరకు రాశారో వాళ్ళందరికీ వచ్చాయండి, ఒకసారి చూసుకోండి. మిగిలినవి మనకు డిసెంబర్ 26th అయితే ప్రొవైడ్ చేస్తారు. అబ్జెక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా 1కి 2 సార్లు చూడండి. అబ్జెక్షన్స్ ఉంటే కంపల్సరీ రైజ్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు రైజ్ చేస్తారులే అని కాదండి, ఎక్కువ మంది రైజ్ చేయడం వల్ల ఆ అబ్జెక్షన్ అనేది మనకు వాళ్ళకు రీచ్ అవుతుంది, తొందరగా దాన్ని రెక్టిఫై కూడా చేయడం జరుగుతుంది. ఓన్లీ 1 or 2 అబ్జెక్షన్స్ ఉంటే ఒక క్వశ్చన్ మీద కొంచెం నెగ్లిజెన్సీ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కంపల్సరీ క్వశ్చన్కి సంబంధించి రాంగ్స్ కానీ అవి ఏమైనా తప్పులున్నా ప్రతి ఒక్కరు కూడా అబ్జెక్షన్ మనకు లింక్ ఇచ్చారు కదా, సో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి. క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి రెస్పాన్స్ షీట్లకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.